వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. తలకొండపల్లి మండల కేంద్రంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో ప్రముఖ శంకర నేత్రాలయ, చెన్నై వైద్య నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఉచిత కంటి వైద్య శిబిరం 3వ రోజు విజయవంతంగా కొనసాగింది. శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. 3వ రోజు దాదాపు 1000 మంది శిబిరాన్ని సందర్శించగా 570 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. 350 మందికి పైగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేయగా 35 మందికి కంటి శుక్లాల శస్త్రచికిత్సకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఐక్యత ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందులతో సరైన వైద్యం పొందలేకపోతున్న ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను వారి ప్రాంతానికి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలతో పాటు కంటి శుక్లాలను రోగులకు ప్రత్యేక మొబైల్ సర్జికల్ యూనిట్ ద్వారా పూర్తిగా ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 3 రోజుల వ్యవధిలో 2000 మందికి పైగా శిబిరాన్ని సందర్శించగా 1200 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు, 800 మందికి పైగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ జరిగాయి. అలాగే 81 మందిని కంటి శుక్లాల ఆపరేషన్ కు ఎంపిక చేశారు. ఈ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఈ నెల 12వ తేదీ ఆదివారం వరకు కొనసాగుతుందని, తలకొండపల్లి మండలంతో పాటు పరిసర గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉచిత వైద్య సేవలు పొందాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు, శంకర నేత్రాలయ వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఈ నెల 5వ తేదీన నిర్వహించిన ప్రతిష్టాత్మక అమరావతి 10K రన్ పోటీల్లో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కు చెందిన క్రీడాకారిణి గడ్డం రాజేశ్వరి మహిళల 10 కిలోమీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ జాతీయ స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన రాజేశ్వరి విజేతగా నిలిచింది. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ నిర్వాహకుల నుంచి 8000 నగదు బహుమతితో పాటు బంగారు పథకాన్ని సాధించింది. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎం విజయేందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సొల్లపోగుల స్వాములు ఆమెను అభినందించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన క్రీడాకారిణి జాతీయ స్థాయిలో విజయం సాధించడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధించి జిల్లా, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. అనంతరం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సొల్లపోగుల స్వాములు రాజేశ్వరిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు, కొల్లాపూర్ గ్రామస్తులు, క్రీడా అభిమానులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొని రాజేశ్వరికి అభినందనలు తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.